మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం ధ్యానించాలి. మహాపరిశుద్ధుడా, మహాపరలోకమందున్న తండ్రి నాయన, బైబిల్ ప్రకటన ప్రకటించడానికి ఇచ్చిన ప్రభుని బట్టి నీకు వందనాలు. నిన్ను ప్రేమించి నీ వాక్యాన్ని ఎంతో శ్రద్ధ పెట్టడానికి వచ్చిన ఈ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ వాక్యాన్ని బోధిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానమును వివేకమును నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాతో మాతో మాట్లాడమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేట ఈ ప్రార్థనను అడిగిపడుకుంటున్నాం. మా ప్రార్థన నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవుడు నేను మహిమపరుస్తున్నానండి. ఈరోజు మన బైబిల్ తరగతిలో దేవుని ప్రేమ అనే టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. జనంలో దేవుని ప్రేమ చెప్పాలంటే అది చాలా పెద్ద టాపిక్. ఆయన ప్రేమ గురించి చెప్పాలా కానీ మనకి సంవత్సరం ఎప్పుడు చెప్పినా కూడా తరగని గొప్ప అద్భుతమైన ప్రేమ దేవుడు. కాకపోతే నేను దేవుని ప్రేమ గురించి కొంతవరకు దేవుడు నాకు తెలిసిన జ్ఞానం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు లోకంలో జనరల్గా ఇవాళ ఫిబ్రవరి 14 జనరల్గా అందరూ ప్రపంచంలో అందరూ కూడా ప్రేమకుల దినోత్సవం చేయించుకుంటున్నారు. మామూలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ స్టేటస్ ప్రేమకుల దినోత్సవం కదా ఇవాళ. అసలు ప్రేమ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో బేసిక్గా వాళ్ళకి తెలియదు. ప్రేమ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే దేవుని యొక్క స్టార్ట్ అయిందండి. ప్రేమ అనే ఒక గుణలక్షణం ఆయనలో ఉండబట్టి ఈరోజు మన ఈ సృష్టి మానవులంతా రావడానికి ఆయనలో ప్రేమ అనే ఒక లక్షణం ఉండబట్టి మనం ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము. ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగుడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించటమని కాదు, కానీ మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అనగా దేవుడి ప్రేమ అనేది దేవుని గుణలక్షణం. ఖచ్చితంగా దేవుని పిల్లల్లో కనబడాల్సిన లక్షణం అన్నమాట. ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో యోహాను భక్తుడు, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమించము అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. అనగా ప్రేమ అనేది ఈ భూమి మీదకి వచ్చింది ఎలా అంటే దేవుని మూలంగా వచ్చింది. మనం గమనిస్తే దేవుడు మొట్టమొదటి ఆదామును సృజించిన తర్వాత తన స్వరూపమును సృజించాడు. అనగా ఆయన గుణలక్షణాలు కలిగిన వ్యక్తిగా ఆదాము చేసినట్లు మనం కనపడుతుంది. అక్కడ ఆదికాండంలో కూడా దేవుడు తన స్వరూపమందు నిర్మాణం చేసినట్లు మనం చూస్తున్నాం. ఆ స్వరూపం ఏంటంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు చనిపోయాడండి. చనిపోయాడంటే భౌతికంగా ఏం చనిపోవాలా? దేవుడు ఏమని చెప్పాడు? ఈ పండు దినమున నువ్వు నిత్యముగా చనిపోతావు అన్నాడు. జనరల్గా అయితే చనిపోవాలా? అనగా దేవుని స్వరూపం అనేది అతనిలో లేకుండా పోయింది. మనం చదివితే ఆదికాండంలో దేవుడు తన స్వరూపం అందు మొదటి అధ్యాయం 20వ వచనంలో
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఒకటో అధ్యాయంలో 27వ. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని స్వరూపం అంటే ఆత్మస్వరూపము ప్లస్ దేవుని గుణలక్షణాలు కలిగిన వ్యక్తిగా దేవుడు ఆదామును సృజించాడు. కానీ వాస్తవంగా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో ఆ దినంగా నువ్వు నిత్యంగా చచ్చేది అంటే ఆదాము నిజంగా చనిపోవాలి, భౌతికంగా అయితే చనిపోవాలి. దేవుని స్వరూపం అనేది కోల్పోయాడు. దేవుని స్వరూపం కోల్పోయినప్పుడు ఏమైందంటే ప్రకృతి మొత్తం కూడా జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే అతను పండు తిన్నాడో అతనిలోకి పాపం వచ్చేసింది. మానవ శరీరాలు అందరిలో ఇప్పుడు పాపం ఉంది, బ్లడ్లో పాపం ఉంది అంటారు. అతను చేసిన పాపాన్ని బట్టి ప్రకృతి శపింపబడింది. అక్కడ దేవుడు కూడా నిన్ను బట్టి ప్రేమ అనేది ఈరోజు ప్రకృతిలో కనపడుతున్నా. ఎప్పుడైతే ఆ మొట్టమొదటి ఆదాము సంతానం ఎవరు పుట్టారండి? మొదటి సంతానం మొదటి కొడుకు అర్హంతకుడు. దేవుడి స్వరూపం ఎప్పుడైతే కోల్పోయారో ఎవరి సంతానం వచ్చింది? సర్ప సంతానం అంటారు. సర్పాలు అంటే సర్పాలు పుట్టినాయి అని కాదు. అపవాది యొక్క ఎప్పుడైతే అబద్ధమనే బీజం వేశారో ఆటోమేటిక్గా ఆ లక్షణం వచ్చేసింది. ఇప్పుడు అతని కయ్యలు ఏం చేశాడు? నరహంతకుడు మొట్టమొదటి ఆదాము ఒక సంతానం, మొదటి సంతానమే ప్రేమ లేనివాడు. దేవుడి స్వరూపం ఏమాత్రం లేకుండా తన సొంత తమ్ముడిని, బయట వ్యక్తిని కొడతాడు, సొంత తమ్ముడిని చంపేశాడు. అనగా దేవుడి స్వరూపం అనేది అప్పుడు మనిషి కోల్పోయాడు. ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రేమ అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు ప్రేమకుల రోజు మనం జనరల్గా చాలామంది చూస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యాలంటైన్ రోజు మనుషులు మారిపోతారు, ప్రేమ అలాగే ఉంటుంది. చాలా చూశాను నేను. అలాంటి వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రేమ అనేది దేవునిలో ఉంటుంది. ప్రేమ అనేది పడుతుంది. జనరల్గా చూసుకున్నట్లయితే మనకి ఒక అందంగా ఉన్న అమ్మాయి మీద ప్రేమ పడుతుంది తప్ప, లేదంటే అందంగా ఉన్న అబ్బాయి మీద, లేదంటే ఆస్తిని బట్టి వస్తుంది తప్ప ఎటువంటి కారణాలు లేకుండా ప్రేమ పుట్టదు. ఈ లోక సంబంధమైన ప్రేమ జనరల్గా ఎవరు ప్రేమించినా కూడా వాళ్ళు ఏదో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు మనుషులు. ఒకరు ఇప్పుడున్న సమాజం ప్రకారం చూసుకున్నట్టయితే మనం ఒక వ్యక్తికి నచ్చాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏదో నచ్చే గుణాలు మనలో కనపడాలి. లేదనుకో వాళ్ళు మనం పట్టించుకోవాలి. అనగా ఇప్పుడు ఉదాహరణ మన తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ చూసుకున్నాము. ఆరోగ్యకరంగా ఉన్న కొడుకు కన్నా ఒక పిల్లోడు అవుటికి పిల్లోడు పుడితేనో ఏదైనా బలహీనత ఉంటే బాగానే ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆ బలహీనతలో నిజమైన ప్రేమ. అందుకే దేవుడు కూడా ఒకరి తల్లిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటాడు. కానీ లోకంలో ప్రేమిస్తుందా? ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, ఎవరు అందంగా ఉన్నారో ఎవరికి ఆస్తి ఎక్కువ ఉందో అలా ప్రేమిస్తారు తప్ప అది ప్రేమ కాదు. అది అపవాదం చేసే అట్రాక్షన్. నిజమైన ప్రేమ ఏంటంటే బలహీనతలో ఎవరున్నారో వాళ్ళని నిజంగా ప్రేమించడం అండి. ఇక్కడ మనం చదివిన యోహాను పత్రికలో చదివిన భాగం కూడా దేవుడు ప్రేమించానని ఊరుకోలేదు, తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడు ఎరగడు. మనము దేవుడి ద్వారా జీవించినప్పుడు తన అద్వితీయ కుమారుని పంపాడు. అనగా ప్రేమ అనేది లోకంలో లేదండి. యేసుక్రీస్తు వారు నిజంగా యేసుక్రీస్తు వారు కనుక లేకపోతే ఒక మామూలుగా ఆయన బట్టి ఆయన రాజ్యం ఈ భూమి మీద స్థాపించబట్టి ఈరోజు హాస్పిటల్స్, ఈరోజు చాలామంది క్రిస్టియన్ దేశిస్తారు. కానీ ఈరోజు క్రిస్టియానిటీ లేకపోతే సర్వీస్ లేదండి, సేవ చేసేవాళ్ళు లేదు, హాస్పిటల్ లేవు. చాలామంది అంత దౌర్భాగ్యం అంటే మదర్ తెరిసా అంత సేవ చేసినా కూడా మత మార్పిడి చేస్తున్నా అంటారు కొందరు, బీజేపీ సంబంధించిన వాళ్ళు. అనగా వాళ్ళకి ఏం తెలుసు? మతం పేరట వాళ్ళని వీళ్ళు హింసించడం తప్ప ప్రేమ అనేది తెలియదు. నిజంగా క్రీస్తు ప్రేమే లేకపోతే ఒక మదర్ తెరిసా లేదండి. ఈరోజు చాలామంది ప్రేమ చూపే సాటి మనిషి దేవుని ఆజ్ఞ నిజంగా ఎంత దేవును ఆయనకు రెండు మన అంతర్గతం కూడా నేర్చుకున్నాం. దేవుని ఆజ్ఞలు రెండు ఉన్నాయని చెప్పి మనం దేవుని ప్రేమించడం, అదేవిధంగా నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం, అవి రెండు పలకలుగా ఇచ్చాడు. 5 ఆజ్ఞలేమో దేవునికి సంబంధించినవి, 5 ఆజ్ఞలేమో మనుషులకు సంబంధించింది. ఇటువంటి ప్రేమ ఎక్కడ మనకు కనపడుతుంది? ఈరోజు సమాజం కూడా చాలామంది ఈ రాజకీయ నాయకులు కొందరు మతోన్మాదుల వల్ల ఈ అల్లరి గొడవలు ద్వేషం పెంచుతున్నారు. కానీ నిజంగా ఆలోచించగలిగితే క్రీస్తు ప్రేమ లేకపోతే అసలు ప్రపంచం లేదు.
ఈరోజు మనకి ఒకప్పుడు మన దేశంలోనే అనేక అంటరానితనాలు ఉండేవి, ఒకప్పుడు కూడా ఉన్నాయి. చాలామందిని చిన్న చూపు చూడటం. అందరూ సమానమే, అందరూ తన ఒక తండ్రి బిడ్డలని చెప్పింది బైబిలేనండి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. అదే కాకుండా క్రీస్తు ఒక సందర్భంలో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చాలామంది అది కూడా అపార్థం చేసుకుంటారు. సింహము గొర్రెపిల్ల అన్నీ కలిసి గడ్డి మేస్తాయి అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే అది ఎవరి రాజ్యంలో అట్లా జరిగిద్దామో సింహాలు ఇవన్నీ అనగా సింహం స్వభావం కలిగిన వారు, గొర్రెపిల్ల స్వభావం కలిగిన వాళ్ళు, సాధు జంతువులు, క్రూర జంతువులు అంటే అన్ని స్వభావాలు కలిగిన వారు దేవుని రాజ్యంలోకి వస్తే ఒకే స్వభావం కలిగిన వారికి మారుతారని దాని అర్థం. అంతేగాని సింహాలు గడ్డి మేస్తాయి అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు సంఘంలో ఎలా ఉందంటే దేవుని ప్రేమ ఎక్కడ నెరవేరుతుందంటే సంఘంలోనే నెరవేరుతుంది, సమాజంలో నెరవేరుతుంది. ఈ భూమి మీద ఎక్కడ చూసినా స్వార్థం అండి. నేను ఒకసారి బస్సు ఎక్కితే వాళ్ళ ఖర్చు చెప్పేసి సీట్లో నేను వచ్చేటప్పుడు తీసేసి కూర్చున్నాడు ఒకటి. అలా ఉంటుంది అన్నమాట. స్వార్థంతో అంటే నాది నెరవేరితే చాలు. అటువంటి స్వార్థపూరితమైన ఈ లోకంలో దేవుడు తన కుమారుని పంపించి అసలు ప్రేమ అంటే ఏంటో తెలియజేసేదండి. యేసుక్రీస్తు వారికి ఎంత గొప్ప ప్రేమ అంటే ఆయన సిలువ వేసిన వారిని కూడా ఆయన క్షమించాడు. అది ఎక్కడ నేర్చుకున్నాడు? తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ కుమారుడు మనం ఇందాక చదివినట్లు దేవుడు తన కుమారుని పంపించాడు. అసలు దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలియాలంటే తన కుమారుడు ద్వారా. ఈరోజు యేసుక్రీస్తు వారి మాటలు చూసే కదా మహాత్మా గాంధీ తను చంపిన గాడ్సేని కూడా క్షమించమని అన్నాడు. శత్రువుని ప్రేమించేది మామూలుగా ఒక మాట అంటే లోకంలో ఒక మాట అంటే 10 మాటలు తిట్టేళ్తారు. అలాంటిది మనం దూషించిన వారిని మనం క్షమించగలుగుతున్న వారిని నిజంగా దైవత్వం అండి. దేవుని యొక్క తత్వం అది. శత్రువును కూడా ప్రేమించే తత్వం. ఆ ప్రేమ అనేది దేవుడు మనకు తెలియపరచాడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు శిలువ మీద దొంగ నన్ను క్షమించమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఒక 60 నిమిషం కూడా ఆలోచించలేదు. నువ్వు దొంగడు, అనేక దొంగతనాలు చేసావు, సారీ నిన్ను క్షమించలేను అన్నాడు. అది దేవుని ప్రేమ. నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అన్నాడు. ఆ ప్రేమ ఉండబట్టే ఈరోజు స్టెఫెన్ కూడా క్షమించగలిగాడు. స్టెఫెన్ కూడా తన రాళ్ళతో కొట్టిన వారిని క్షమించగలిగే గొప్ప ప్రేమ మనసు నిజంగా మన హృదయాలు మార్చే, నిజంగా సమాజం నిజంగా బైబిల్ని అనుసరించి జీవిస్తే, దేవుని వాక్యం తెలుసుకుంటే నిజంగా ఒక మినీ పరలోకం లాగా ఉంటుంది సమాజం కూడా. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అనేక చోట్ల గొడవలు, కొట్లాట్లు. మనం ఎంత గొప్పవారం అంటే మన సంఘంలో దేవుని ప్రేమ వర్ధిల్లుతుంది. అందరూ సమానం. మనం ఏమంత పరలోక తండ్రి యొక్క కుమారులుగా మనం దేవుని ప్రేమను తెలుసుకున్నాం. మనము దేవుని ప్రేమించింది కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందుటకు తన కుమారుని పంపెను. అనగా పాపంలో ఉన్న వారికి, మన పాపంలో దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవునికి దూరమైన, దేవుని స్వరూపం కోల్పోయినప్పుడు కూడా దేవుడు మొదటి నుంచి ఆయన ఆదాము పాపం చేశాడని వదలలేదు. నోవహు ద్వారా, అబ్రహాము ద్వారా ఆయన ప్రతి తరంలో కూడా ఎవరిని వదలలేదండి. నిజంగా మన దేవుని యొక్క ప్రేమ నిజంగా తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మన లోకంలో ప్రేమ ఎలా ఉందంటే పూర్తిగా స్వార్థపూరితమైన ప్రేమ. నిజమైన ప్రేమ అనేది మనకు దొరుకుతలేదు అక్కడ. కొన్ని చూసినప్పుడు, న్యూస్లో చూసినప్పుడు ఎంతోమంది నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారు. కానీ దేవుని నమ్మి దేవుని ప్రేమ తెలుసుకున్న వాడు ఒక మనిషిని మోసం చేయలేడు. ఆ ప్రేమ అనేది నిజంగా మనలో వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఇంకో రెఫరెన్స్ మనం చదువుతాం. ఇంకో విషయం ఏంటంటే దేవుని ప్రేమ ఉన్న వాళ్ళని లోకం కూడా ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకంలో ప్రేమ లేదు. యేసుక్రీస్తు సందర్భంలో ఏముంటాడంటే యోహాను 7 లోకము నిన్ను
యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం చదువు. అటు తరువాత యూదులు ఆయనను చంపవెతికినందున యేసు యూదయలో సంచరించునొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యంగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకములకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. ఆయన సహోదరులు కూడా ఆయన విశ్వాసం ఉంచలేదండి. అక్కడ యూదులు యేసుక్రీస్తుని యూదయ్య అయితే ఏం చేస్తారు, చంపి ఇక్కడ మనం చదివిన భాగంలోనే అక్కడికి వెళ్తే ఆయన చంపాలని చూస్తున్నారని మనం చదివిన యూదయ్య ఆయన చంప వెతికినందున యేసు యూదయ్య సంచరించడం గలిలయలో సంచరించుకున్నాడు. అనగా యేసుక్రీస్తు ఏం చెబుతారంటే లోకము చెడ్డ, ఆయన లోకం ఎలా ఉంటుందో ఆయన చెబుతున్నాడు. దాన్ని బట్టి యేసుక్రీస్తుని ఎవరైనా దేశించారా? 30 సంవత్సరాలు యేసుక్రీస్తుని దేశించినోడు ఎవరు లేడు. అసలు యేసుక్రీస్తును నాకు ఒక రంగ సిలువ కూడా వేసేవాళ్ళు కాదు సువార్త చెప్పకపోతే. ఈరోజు కూడా మనం భౌతిక సంబంధంగా ఉంటే మన ఎవరు దేశించదు. లోక సంబంధంగా నువ్వు అబద్ధాలు చెప్పు, సినిమాలు చూడు, ఇదే విచారం చేయి, ఏమంటావు. దేవుని పని చేసావా ఇక అపవాది అప్పుడు ఎంటర్ అవుతాడు అనమాట మన జీవితంలో. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు ఆయన శరీర సంబంధంగా ఆయన తల్లిదండ్రులకు లోబడి ఆయన భౌతిక సంబంధంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన అటాక్ చేయాలి. ఎప్పుడైతే తండ్రి పని చేయడానికి ఉన్నాడు అనగా తండ్రి ప్రేమ, తండ్రి యొక్క రాజ్యం ప్రేమ, ఆయన ప్రేమనగా ఆయన రాజ్యాలు స్థాపించాలని దేవుడు అనుకున్నాడు, క్రీస్తు అనుకున్నాడు. క్రీస్తుగా అప్పటి నుంచి ఆయన చంపాలని వెతుకుతున్నారు. ఆయన ప్రతి సందర్భంలో మన సువార్తలో చదివితే ఆయన చంప వెతుకుతున్నారని, కొంత సందర్భంలో ఆయన అలా మాట్లాడుతున్నారు, ఆయన ఎందుకు వదిలేస్తున్నారు అంటారు. ఆయన చెప్పింది ఏంటంటే ప్రేమ, దేవుని గురించిన రాజ్యం అనేది మన ప్రభువునే మన చంపాలని చూసింది సమాజం. దేవుని యొక్క సామ్రాజ్యము అపవాది చూస్తూ ఊరుకోడు. మామూలుగా అయితే మనం భౌతిక సంబంధంగా ఉన్నాడు, ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. నేను అప్పుడప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏంటంటే దేవుడి ప్రేమను మనం దేవుని రాజ్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు అనేక ప్రాబ్లమ్స్, ఇష్టానుసారంగా జీవించినోడు బాగానే ఉంటున్నాడు, డ్రింకింగ్ చేసినవాడు, అన్ని పాపంలో మునిగి తేలినవాడు అందరూ హ్యాపీగా ఉంటున్నారు. సత్యమని నిలబడినప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు శ్రమలు అంటే దేవుని రాజ్యాన్ని మనం కోరుకున్నప్పుడు అపవాది చూస్తూ ఓడిపోవడం. కాకపోతే వాటన్నిటి గురించి దేవుడు మనం విడిపిస్తాడు. యేసుక్రీస్తు వారిని ఏం చేశారంటే లాస్ట్కి చంపారు, కానీ ఆయన మరణాన్ని నిరర్థకం చేసి పునరుద్ధానుడు అయ్యారు. యోహాను పత్రికలో అద్భుతమైన ఒక మాట ఉంటుంది, అది చదివి నేను అది చదువుతాను. యోహాను పత్రిక మొదటి అధ్యాయంలోనే, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తము దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరమును నిలుచును. చాలా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకూడదు అంటే లోకంలో ఉన్నదంతా ఏంటనేది ఒక క్లారిటీగా చెప్పేశాడు. లోక సంబంధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఈ శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఏ మనకు కనపడుతుంది. ఏది చూసినా కూడా మనకి ఏది అట్రాక్షన్ కల్పించినా అది భౌతిక సంబంధమైందే. మన అవ్వ చూసినప్పుడు దేవుడు ఆజ్ఞ అతిక్రమించక ముందు అవ్వకి ఆ పండు రమ్యంగా కనపడింది. ఎప్పుడైతే ఆ పండు తిందో ఆమె దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. అదేవిధంగా ఈరోజు మన లోకంలో చూసినప్పుడు లోకం చాలా రమ్యంగా కనపడుతుంది. లోకాశలు కానీ మనం ఒక రకంగా చాలామందికి
అన్ని జనులకు మనం ఒక రకంగా చాలా విచిత్రంగా కనపడుతుంది. మీరేంట్రా బాబు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న కొత్తలో మీరేంట్రా నాయన, ఏదో దేవుడు అంటే ఏ ముసలితనంలోనూ మీరు నమ్ముకోవాలి, యంగేజ్లో దేవుడు అని పడతారేంటి, హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా అని అంటారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, భౌతికంగా కనిపించేదే వాళ్ళు శాశ్వతంగా అనుకుంటారు. ఈరోజు మనతో పాటు ఉన్నవాళ్ళు అనేక మంది లేరండి ప్రపంచంలో. మన తోటి మన ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చనిపోయారు. అసలు కరోనా టైంలో అయితే నాకన్నా చిన్నవాళ్ళు చాలామంది చనిపోతున్నారు. మరి భౌతిక భూమి మీద ఉన్నాయన్నీ శాశ్వతం అనుకున్న వాళ్ళే కదా. ఈరోజు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా రేపు నేను చనిపోతానే విషయం ఎవరికి తెలియదు, సడన్గా అయిపోతుంది. కనుక శాశ్వతమైనది మనం సంపాదించుకోవాలి. భౌతిక సంబంధంగా శ్రమలు రావచ్చు. యేసుక్రీస్తు వారి శ్రమలు ఆయన అయితే ఏ కారణాలు లేకుండా ద్వేషించాడు. ఆయన చెప్తాడు ధర్మశాస్త్రం ప్రకారం నిర్హేతముగా నన్ను ద్వేషించరు అని చెప్పి. కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది లోకం. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని దేవుని ప్రేమ కలిగిన వాడిని లోకం ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఒకవేళ ద్వేషించకపోతే మనం పరీక్షించుకోవాలి. సత్య సంబంధంగా జీవించినప్పుడు యేసుక్రీస్తుని ద్వేషించింది, అపోస్తలుని ద్వేషించింది, సంఘాన్ని ద్వేషించింది. ఈ రోజు కూడా దేవుని గురించిన సువార్త చెబుతూ ఉంటే అసలుకి కొన్ని వీడియోలు చూస్తే మరి దారుణంగా చేస్తున్నారు. వచ్చి అడ్డమైన పనులు చేసినప్పుడు ఎవరు అడ్డగించరు, కానీ దేవుని పని చేసినప్పుడు అపవాది చూస్తూ ఊరుకోడు. అయినప్పుడు కూడా మన దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాలి. దేవుని ప్రేమ అనేది సమాజానికి తెలియపరచాలి. లోకంలో దాని ఆశలు గతించిపోవచ్చునో కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం జీవిస్తాడు. అమ్మా పైన కూర్చి బ్రదర్ కూర్చి అక్కడ ఉంది చూడు, వెనక్కి వచ్చి కాబట్టి మనం ఏదైతే మన భూమి మీద శాశ్వతం అనుకుంటున్నామో అవన్నీ కూడా మాకు గతించిపోతున్నాయండి. ఈ లోకపు నాటిన కొరింథీ పత్రికలే అంటాడు, భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టు, భర్తలు కలిగిన వాళ్ళు భర్తలు లేనట్లుగా. అనగా మనకి ఒక రకంగా దేవుని మొదటి స్థానం ఇవ్వమని దాని అర్థం. అంటే భార్యను చూడొద్దని, భర్తను ప్రేమించొద్దని కాదు, కానీ దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనకి ఎవరి దూరమైనా దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఒక లోకం పరలోకంలో అనే నిరీక్షణ అనేది ఉంటుంది. దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన మనకు దూరమయ్యే అవకాశం ఉందా? నేను భార్యను ఎక్కువ ప్రేమించాను, నా భార్య దూరం అయిపోవచ్చు. లేదంటే నా కుమారుని ఎక్కువ ప్రేమించి కుమారులు దూరం అయిపోవచ్చు. నా తల్లిని ఎక్కువ ప్రేమించి నా తల్లి కూడా దూరం అయిపోవచ్చు. భౌతికంగా వాళ్ళు లేకుండా కొన్ని సంవత్సరాలు మనం గడిపే జీవితం ఉండొచ్చు భూమి మీద. కానీ దేవుడిని ఎక్కువ ప్రేమించినప్పుడు అది దూరమయ్యే అవకాశం ఉందా? లేదు. కాబట్టి మనం దేవుడిని గతించిపోయే బంధాల కన్నా శాశ్వతంగా ఉండేది ఏంటంటే దేవుని చిత్తం జరిగించేవాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని ప్రేమ అనేది ఎలాంటిదంటే ఆయనలో ఒక ప్రేమ ఉంటుంది. ప్రేమను బట్టి ఈరోజు మనం వచ్చామండి. ఆయన ప్రేమను బట్టి ఆయన క్రీస్తుని పంపించాడు. దేవుడు ప్రేమను బట్టి క్రీస్తుని పంపించాడు అనే విషయం కూడా చాలామందికి తెలియదు. అది కూడా తెలియదు. అద్వితీయ సత్యదేవుడు నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి నిత్య జీవం అన్నాడు. లేదు, నువ్వే అద్వితీయుడు అంటారు. మనం క్రీస్తునే అద్వితీయుడు అంటారు చాలామంది. అది సత్యదేవుడు అని దేవుణ్ణి నమ్మాలి, పంపబడిన క్రీస్తుని రెండు మనం తెలుసుకుంటేనే మనకు నిత్య జీవం బైబిల్ ప్రకారం. కానీ చాలామందికి దేవుని ప్రేమ తెలియదు. క్రీస్తు తండ్రి ప్రేమను కనపరిచారు కాబట్టి క్రీస్తే దేవుడని, క్రీస్తే తండ్రి అని అనుకుంటున్నారు. చాలామంది పొరపడుతున్నారు. ఆ రెండు కూడా మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమ మనం తెలుసుకోవాలి, క్రీస్తు యొక్క ప్రేమను కూడా మనం తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ ఒకటి కాదు. ఇప్పుడు మన సంఘం అంతా కూడా ఎవరికి అప్పచెప్తాడు? రేపు తండ్రికి అప్పచెప్తాడు దేవుడు. అక్కడ ప్రకటన గ్రంథంలో కూడా 24 పెద్దలు వాళ్ళందరూ కూడా ఆయనకి కిరీటాలు పెట్టి ఏమన్నారంటే, మా దేవుని కొరకు ఒక రాజ్యంగా నువ్వు నీ స్వరక్తంతో సంపాదించావు అని అంటారు. సాతానుతో ఎలా పోరాడంటే ఆయన రక్తం కార్చేది, రక్తం ప్రాణం పెడితే కానీ ఆయనకి మన ఒక రాజ్యంగా దొరకల. అంత ఈజీగా ఏం దొరకల సంఘం. యేసుక్రీస్తు ప్రాణం పెడితే తప్ప సంఘం దొరకల. అంత విలువైన వాళ్ళం మనం నిజంగా. ఆయన ప్రాణం పెట్టి మన ఒక రాజ్యంగా, అనగా దేవుని స్వరూపం కలిగిన వారిగా. ఎప్పుడైతే ఆదాము ద్వారా ఏ స్వరూపం అయితే కోల్పోయారో
ఆ స్వరూపం కలిగిన వారిగా రేపు మన తండ్రి అయిన దేవుడికి ఒక రాజ్యంగా క్రీస్తు అప్పచెప్తున్నాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. మనం ఎలా నిర్మింపబడ్డామంటే దేవుని ప్రేమ చేత. ఆయన దేవునిలో ప్రేమ ఉంది, ఆయన గుణలక్షణం ఉండబట్టి ఎఫెసీయుల పత్రికలు కూడా అదే చెబుతాడు. అక్కడ ప్రేమ చేత అంటాడు. ఒకటో అధ్యాయం మొదటి వచనంలో వస్తాడు, 4వ వచనం. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా సేకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్మించుకొని మనకు తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వెయ్యకబడముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. చాలా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఈరోజు నిజంగా మనం ఎంత అదృష్టవంతులం అండి. క్రీస్తు సంఘంలో, దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకానొక రోజు మనం శాశ్వతమైన జీవితం పొందుకోబోతున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క రాజ్యంలో. కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి. ఈ సమాజానికి కూడా దేవుని ప్రేమని మనం అందించగలగాలి. ఇంకోటి మన దేవుని ప్రేమను మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా మన సహోదరుని ప్రేమించాలి. యోహాను పత్రికలు ఏమంటారంటే, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించానని చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. అదేవిధంగా మనం కూడా మన సహోదరుని ప్రేమించాలని చెప్పడంగా క్రియల్లో మనం కనపరచాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 19 నుంచి చదువు. అయితే మీరు నన్ను చూపురు, నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించరు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినములు మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడను. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకుందని చెప్పాడు. అనగా యేసుక్రీస్తు ఆజ్ఞలు అంగీకరించి గైకొని వాడే. అనగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే కూడా యేసుక్రీస్తు వారిని యూదులు చంపాలని చూస్తారు, ఆయన రాళ్ళతో కొట్టాలని చూస్తారు. మీరు ఏ కారణం బట్టి మీరు నన్ను కొడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. మీలో దేవుని ప్రేమ మీలో లేదంటాడు యేసుక్రీస్తు వారు. అనగా మనం దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరంటే దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనే వాళ్ళు. దేవుని వాక్యాన్ని నిజంగా మనం నేర్చుకోవాలి. నేర్చుకుని ఆ విధంగా ప్రవర్తించినప్పుడు అనేక మంది దేవుని యొక్క ప్రేమను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం అనుభవించే ప్రతిదీ కూడా దేవుడు ప్రేమ చేత మనకి ఇచ్చాడండి. మన తల్లిదండ్రులు కానీ మన తాతలు కానీ ఏమి తీసుకురాలేదు. మనం కూడా ఏమి ఖాళీ చేతులతోనే మనం వెళ్ళిపోతాం. ఆత్మరక్షణ పొందుకొని మనం పొందితే అదే చాలండి. నిజంగా మనం కొన్నిసార్లు నేనైతే సిగ్గుపడను. మా చుట్టాలందరూ కూడా ఎక్కువ హైందవులే, 99% హైందవులే. మా ఊరు మొత్తం మీద హైందవులు. నేను మా ఫ్యామిలీ ఒకటే చూసుకుంటాను. అయినా కానీ నేను అసలు కాంప్రమైజ్గా నా తేడాలు చాలామంది తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటారని నేను పెట్టడం, దేవుని గురించి చెప్పడం మానేస్తే ఏమవుతుందంటే రేపు వాళ్ళు అరే ఇంత సత్యం తెలుసుకుని నువ్వు నిత్యజీవం పొందుకుని మమ్మల్ని ఇట్లా అర్థంలో తోసేసేందుకు దుర్మార్గుడు అనుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారంటే కరెంటు వైర్ ఉంటే వాళ్ళకి తెలియదు, పట్టుకుని వేళ్ళ మీద వాళ్ళు కూడా నా దృష్టిలో చిన్నపిల్లలతో అమ్మ. వాళ్ళకి సత్యం తెలియని వాడు ఎవరు కూడా, వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళు చిన్నపిల్లలు కరెంటు వైర్ పట్టుకొని బ్లేడ్ తీసుకుని నోట్లో పెట్టుకుని వాళ్ళకేం తెలియదు, అది తెగుతుందని తెలియదు, వాళ్ళకి హాని కలుగుతుందని తెలియదు. వాళ్ళు ఏదో బాధపడతారని మనం వాళ్ళు వదిలేస్తామా పిల్లల్ని? బ్లేడ్ పట్టుకుంటే నువ్వు కోసేస్తామా అంటామా? ఇది కూడా అంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే అవసరం లేదు మనకి. ఒకవేళ వాళ్ళు ద్వేషించేస్తున్నాం, ఖచ్చితంగా ద్వేషిస్తారు కదా. కానీ దేవుని యొక్క ప్రేమ అనేది, దేవుని యొక్క రాజ్యం గురించి వాస్తవమైన జీవితం అండి. ఏదో
మనం ఏదో అలా కళ్ళబొల్లి కవులు చెప్తున్నా. ఈరోజు ఏ ఆధారం లేనివి అనేక మంది చెప్తున్నారు. మనకి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి వచ్చి ఆయన 33 సంవత్సరాలు మన మధ్య ఉండి సువార్త చెప్పి చనిపోయి మళ్ళీ ఆయన ప్రూఫ్, ఇవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్. ఈరోజు ఇప్పుడు ఎస్ఎల్ఏలో ఖాళీ సమాధి ఉంది. ఆయన పరలోకం వెళ్ళి మళ్ళీ చెప్పాడు మనకు ఒక మహాలోకం ఉంది అని, మళ్ళీ నేను తిరిగి వస్తాను. ఎంత గొప్పగా చెప్పినాడు ఎవడ ఉన్నాడు ప్రపంచంలో, మళ్ళీ నేను తిరిగి వస్తాను. ఆయన చనిపోయిన తర్వాత 40 రోజులు కనపడ్డాడు, అనేక మందికి కనపడ్డాడు. ఈరోజు చాలామంది ఇందాక మన సిస్టర్ నలుగురే ఉన్నారు కదా, వాక్యం చెప్పొచ్చు. 4 అవసరం 11 మందితో మొత్తం ప్రపంచాన్ని మార్చేసి 12 మంది శిష్యులు ఉంటే